అటు తుంగభద్రలో కూడా మీరు చూస్తే రెండు, అటు కర్ణాటక ఇటు తెలంగాణ, రెండు తుంగభద్రలో కూడా ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా తుంగభద్రలో కూడా నీళ్ళకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనకేందంటే శ్రీశైలంకి వచ్చే నీళ్లు అటు తుంగభద్ర నుంచి ఇటు కృష్ణా నుంచి వస్తాయి. తుంగభద్ర నుంచి కూడా మంచి సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది. ఆ తుంగభద్ర నుంచి కూడా మనకు నీళ్లు రాకుండా అటు కర్ణాటక గండి కొడతా ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ కొడుతుంది. దాని మీద ఉండి నిద్రపోతున్నారు. తుంగభద్రలో ఏమవుతుంది, అటు కర్ణాటక లో లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువ దవ్వుతూ ఉంది. అదేవిధంగా కర్ణాటక నావలి రిజర్వాయర్ను 31 టీఎంసీల సామర్థ్యం నుంచి 52 టీఎంసీలకు పెంచే ప్రయత్నం చేస్తుంది. కర్ణాటక రిజర్వాయర్ సామర్థ్యం పెంచిన ప్యారలల్ కెనాల్ దవ్వినా మీరు స్పందించరైతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా తుంగభద్ర డ్యాంకు కుడివైపు నుంచి హెచ్ఎల్సీ ద్వారా కూడా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం. అంటే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు తుంగభద్ర నుంచి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తుంది. మరి మనకు ఇటు ఆర్డీఎస్ దెబ్బతింటుంది, దాని మీదనే మనకు ఆర్డీఎస్ కూడా ఉన్నది. అటు ఆర్డీఎస్కు నష్టమవుతుంది, ఇటు శ్రీశైలం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. శ్రీశైలంకు నీళ్లు రాకపోతే మన మహబూబ్ నగరు, మన నల్లగొండ త్రాగునీటి అవకాశాలు దెబ్బతింటాయి. మహబూబ్ నగర్లోని మన పాలమూరు ఎత్తిపోతల పథకం, మన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మన దిండి ఎత్తిపోతల పథకం, మన సాగర్ ఆయకట్టు ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కదా. మరి తుంగభద్ర నీళ్లను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా మళ్లించుకునే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌన ముద్ర వేసుకున్నది? ఎందుకు ఈ రాష్ట్రం మౌనంగా ఉన్నది? ఇది మీ బాధ్యత కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీరు చూస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్న 330 టీఎంసీలు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని 2017లో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది. ఆ రోజు 2017 అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది. మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జీఆర్ఎంబి కానీ, కేఆర్ఎంబి కానీ, సిడబ్ల్యూసి కానీ, వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈ రోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రాజెక్టు కాదని నిధుల కోసమే ఉత్తరాలు రాస్తుండు. ఒకటి కాదు, రెండు మూడు ఉత్తరాలు రాస్తుండు నిర్మలా సీతారామన్. ఆడ పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. అసలు ప్రిలిమినరీ ఒక వార్తా పత్రికలో వచ్చిందన్నా, ప్రభుత్వం దృష్టికి వచ్చినా వెంటనే ప్రభుత్వాలు స్పందించి లెటర్లు రాస్తుంటాయి. గతంలో ఇది కేసీఆర్ గారు రాసిన ఉత్తరం మీకు ఇది కూడా పంపిస్తారు. 2020లో అపెక్స్ కమిటీ మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు మన హక్కుల గురించి ఎంత క్లియర్గా గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో 2020లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, మేము ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను వ్యతిరేకించాము, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా వ్యతిరేకించినాం, పోతిరెడ్డిపాటిని ఎట్లా వ్యతిరేకించినాం, తెలంగాణ హక్కుల కోసం ఏమేం మాట్లాడినాం అనేటువంటిది మేము ఆ రోజు రాసిన లేఖ కాపీ కూడా నేను మీ అందరికి కూడా పంపిస్తాను. మరి అదేవిధంగా మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ 3ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ. సెక్షన్ 3 ఎప్పుడు వచ్చింది? రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలోనే కేసీఆర్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి కలిసి సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలని లేఖ పెట్టారు. ఉమాభారతి గారి దగ్గర లెటర్ పెట్టారు. అప్పటి నుంచి జరిగిన పోరాటం, గడ్కరీ గారు వచ్చినా, షెకావత్ గారు వచ్చినా, మధ్యలో సుప్రీంకోర్టుకు వెళ్ళి చివరి దాకా ఫైట్ చేసి సెక్షన్ 3ని మేము సాధించినాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయి మళ్ళా ఆ సెక్షన్ 3 మీద సుప్రీంకోర్టులో కేసేసి మీరు కేవిట్ అయ్యారా? కనీసం ఏం చేస్తున్నారు? కేవిట్ అయ్యారా?